Good evening, Master. Welcome, Raju. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. నా వాయిస్ క్లియర్గా ఉందా? Okay, Master. Clear గా ఉంది. ఓకే, 1 సెకండ్. సో గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. ఇది కంటిన్యూషన్ అండి. మనము హూ వీఆర్ ఇయర్లీ బుక్ స్టార్ట్ చేసాము కదా, మధ్యలో గ్యాప్ వచ్చింది. సో అదే మనము కంటిన్యూషన్ చేస్తున్నాము. సో నా ఇవాళ మనం ఎనర్జీ హూ వీఆర్ ఇయర్లీ లోపల ఎనర్జీ చాప్టర్ అండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టడీ ఎనర్జీ. Where does solidity come in? Way back then, when we all started, there was nothing solid. Solidity is a superficial. It is really an illusion. You think it is everything, and you are supposed to think that way. But the spirit does not think that way. The reason why we have a body is because the body is determined to insist on solidity, to see the realism of something because it want to taste it, smell it, see it, and feel it. That is what it is supposed to do. Now, look all around you and pres- perceive the emptiness in the room. What about the empty space? What is occupying the empty space? Energy. And the thing that you see are collapsed energy, including your body. So ఇక్కడ ఈ చాప్టర్ ఎనర్జీ లోపల ఫస్ట్ మాస్టర్ గారు అడుగుతున్నారు, నౌ వీఆర్ గోయింగ్ టు స్టడీ ఎనర్జీ. ఏం చెప్తుంటే మనము ఈ చాప్టర్ లోపల ఎనర్జీ గురించి నేర్చుకోబోతున్నామని చెప్పారు. వేర్ డస్ సాలిడిటీ కమ్ ఇన్ అంటే ఈ పదార్థము అనేది ఎప్పుడు వచ్చింది అని చెప్తున్నారు. వే బ్యాక్ దెన్ వెన్ వి ఆల్ స్టార్టెడ్ అంటే ఆరంభం ఎప్పుడైతే చాలా వెనక్కి ఆరంభం అప్పుడు దెర్ వాజ్ నథింగ్ సాలిడ్. అప్పుడు అసలు ఒక పదార్థ జగత్ అనేది లేదు, ఒక సాలిడ్ అనేది లేదు. అంటే ఈ భౌతిక ప్రపంచం చూసుకున్నట్లయితే ఇదంతా మనకు చుట్టూ ఏముంది, ఒక ఘన పదార్థంతో, ఒక రాళ్ళు, చెట్లు, మన ఫిజికల్ బాడీ కావచ్చు, ఇదంతా కూడా పదార్థం తోటి ఏర్పడ్డది. యూనివర్స్ అంతా కూడా ఒక పదార్థం తోటి ఏర్పడింది. సో మరి ఈ పదార్థ జగత్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటున్నారు, అసలు ఎప్పుడు వచ్చింది అని క్వశ్చన్ వేశారు. దానికి కంటిన్యూషన్గా ఏం చెప్తున్నారంటే, మనం ఒకవేళ వెనక్కి చూసుకుంటే మనం ఎప్పుడైతే ఈ ఆరంభాన్ని ప్రారంభించామో అప్పుడు ఈ పదార్థం అనేదే లేదు. ఈ పదార్థం అనేది ఒక ఇల్యూజన్, ఒక మాయ అని చెప్తున్నారు. యు థింక్ ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటే మనం ఏమనుకుంటాము, ఈ బాహ్య ప్రపంచం చూసింది భౌతికమే వాస్తవికత. అంటే మన కంటికి కనబడేది ఏంటిది, భౌతికంగా ఉండేది ఒక పదార్థము, ఒక సాలిడ్, ఒక మెటీరియల్ అనేది మన కంటికి కనబడుతుంది. సో ఈ భౌతిక ప్రపంచాన్ని, భౌతిక పదార్థమే వాస్తవం అనుకొని ఇదే మొత్తము, ఎవ్రీథింగ్ ఇదే శాశ్వతము, దీనికోసం అన్నట్టుగా మన ఆలోచన విధానం అనేది అట్లా ఉంటుంది. అండ్ యు ఆర్ సపోజ్ టు థింక్ దట్ వే అంటే మీరు అలా ఆలోచించవచ్చు. దానికి ఒక రీజన్ ఉంది, మీరు ఆలోచించారంటే మీ ఆలోచన అట్లా ఉండొచ్చు. బట్ స్పిరిట్ లెవెల్ లోపట ఒక చైతన్యం అనేది ఎప్పుడు అట్లా అనుకోదు, అట్లా ఆలోచన అనేది అట్లా ఉండదు. ఆ లెవెల్ లోపట ఆలోచన అనేది అట్లా ఉండదు, దానికి ఇంపార్టెన్స్ అనేది ఉండదు, దేనికి, పదార్థానికి. ద రీజన్ వై వీ హ్యావ్ ఏ బాడీ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు చాప్టర్లో కూడా వచ్చింది. మీరు ఎవరంటే శక్తి స్వరూపాలేమో అనుకున్నాము. మరి ఎందుకు మనం ఈ ప్లేన్లో ఉన్నాము, మనం ఎందుకు ఈ శరీరాన్ని తీసుకునేది అక్కడ కూడా మనం డిస్కషన్ చేసుకున్నాము. మళ్ళీ అదే కంటిన్యూషన్, అదే దాని గురించి కూడా. మరి ఎందుకు మనకి శరీరము ఎందుకు అవసరం అంటే, ఈ
సో, దీనికి మనకి ముందు క్లాస్‌లో కూడా వివరణ వచ్చింది. సో, ఇక్కడ ఉన్నటువంటి ఈ పదార్థాన్ని కూడా అంటే ఈ పదార్థ జగత్‌ని కూడా ఈ ప్లేన్‌ని కూడా మనమే క్రియేషన్ చేసాం. మనమే సృష్టి చేసినాము. మరి ఈ సృష్టి చేసినటువంటి పదార్థ జగత్‌ని, ఈ లో డైమెన్షన్‌ని, ఈ ప్లేన్‌ని మనం అనుభవించాలి. దీన్ని ఐ వాంట్ టు టేస్ట్ ఇట్, స్మెల్ ఇట్, సీ ఇట్ అండ్ ఫీల్ చేయాలి అనేది దేని ద్వారా సాధ్యం అనేది అవుతదంటే భౌతిక శరీరం ద్వారానే సాధ్యమవుతుంది. సో, కాబట్టికి మనకి శరీరం అనేది అవసరం అని చెప్పారు. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సపోజ్డ్ టు డూ. నౌ లుక్ ఆల్ అరౌండ్ యూ అండ్ పర్సీవ్ ద ఎంప్టీనెస్ ఇన్ ద రూమ్. ఒకసారి ఏమంటున్నారు? మీ చుట్టూ ఉన్నదంతా ఒకసారి చూసి గ్రహించండి. ఏం గ్రహించమంటున్నారు? మన చుట్టూ చూసుకుంటే మనకేం కడతాయి? ఒక రూమ్‌లో ఉన్నామంటే గోడలు కనబడతాయి, విండోస్ కనబడతాయి, డోర్స్ కనబడతది, రూమ్‌లో ఉన్న థింగ్స్ కనబడతది. అది కాకుండా ఇంకా మన చుట్టూ ఉన్న ఆ ఎంప్టీనెస్‌ని కూడా ఒకసారి గ్రహించండి అని చెప్తున్నారు. సారీ అండి. సో, వాట్ వాట్ అబౌట్ ద ఎంప్టీ స్పేస్? వాట్ ఈస్ ఆక్యుపైయింగ్ దట్ స్పేస్? ఎనర్జీ. సో, మరి ఎంప్టీ స్పేస్‌ని అంటే ఎంప్టీనేనా నిజంగా అది? అంటే ఇప్పుడు మనం చూస్తున్నాను, కూర్చున్నాను. నా ముందు ఒక గోడ ఉంది. ఆ గోడకి నాకు మధ్యలో ఉన్న ఎంప్టీ స్పేస్ అని నిజంగా అది ఎంప్టీనేనా? అది శూన్యమా? అసలు ఆ ఎంప్టీ స్పేస్‌ని ఏదైనా ఆక్యుపై చేసి ఉందా? అని క్వెషన్ ఏసేసి దాన్ని ఆక్యుపై చేసింది ఏదన్నా ఉంది అంటే అదేంటంటే ఎనర్జీ అని చెప్పారు. సో, వాట్ ఈస్ ఆక్యుపైయింగ్ దట్ ఎంప్టీ స్పేస్? ఎనర్జీ. అండ్ ద థింగ్స్ వాట్ యూ సీ ఆర్ కొలాప్స్డ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మీ రూమ్‌లో చూస్తున్నారు, కూర్చున్నారు. చూస్తే మీకు ఎంప్టీ స్పేస్ కనబడ్డది. ఆ ఎంప్టీ స్పేస్‌లో ఎనర్జీ ఉంది. అండ్ కొన్ని వస్తువులు గూడా మనకు కనబడుతున్నాయి. ఒక సాలిడ్ పదార్థం అనేది మనకు కనబడుతున్నది. సో, అండ్ ద థింగ్స్ దట్ యూ సీ, ఏదైతే ఒక పదార్థం అనేది, ఒక వస్తువు అనేది మీకు కనబడుతుందో యూ సీ దే ఆర్ కొలాప్స్డ్ ఎనర్జీ. అవేంటి అంటే ఎనర్జీ అనేది విస్ఫోటనం చెందినప్పుడు ఏర్పడ్డదే. అంటే ఏం చెప్తున్నాడంటే ఏదైతే నువ్వు పదార్థం అంటున్నావో ఆ పదార్థం ఎక్కడినుంచెళ్ళొచ్చింది? ఎనర్జీ నుండి వచ్చింది అని చెప్తున్నాడు. ఎనర్జీ విస్ఫోటనం చేసేసి కొలాప్స్ అయినప్పుడు నీకు ఒక భౌతిక పదార్థం అనేది వచ్చింది. ఈ భౌతిక జగత్ అనేది మొత్తం కూడా ఒక ఎనర్జీ నుండి అనేది వచ్చిందని చెప్పారు. ఇంక్లూడింగ్ యువర్ బాడీ. సో, ఇంక్లూడింగ్ మన భౌతిక శరీరం కూడా ఎక్కడి నుండి వచ్చిందని చెప్తున్నాడు? ఆ ఎనర్జీ నుండి, ఒక శక్తి నుండి ఒక భౌతికం అనేది వచ్చింది. ఒక భౌతిక పదార్థం అనేది, సాలిడిటీ అనేది దాని నుండి వచ్చిందని చెప్పారు. నథింగ్ ఎగ్జిస్ట్ ఔట్‌సైడ్ ఆఫ్ ప్రైమల్ కాజ్, which is consciousness and energy. Nothing exists outside of it. It is the action on nothingness. What would suggest then that all power, all mind, all abilities are self contained in it? And they are. ఏమంటున్నారు? నథింగ్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్రైమరల్ కస్. అంటే ఒక కారణం ఏదైతే ఉందో ఆ కారణానికి అ- అవతలి సైడ్ ఏమి లేదు. మరి కారణం ఏంటి అంటే కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ అన్నారు. ఓకే. కారణం అంటే ఇప్పుడు ఒక కారణం ఉంటేనే ఒక దానికి ఒక కస్ ఉంటేనే ఒక ఒక దాని వల్ల ఒక యాక్షన్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు నాకు కోపం వచ్చిందంటే, ఆ కోపానికి వెనకాల ఏముంటది? దానికొక కారణం అని ఉంటది. ఒక కసి ఉంటది. నన్నేదో ఆవేశము చేయడానికి ఏదో ఒక జరిగి ఉంటది. దానివల్ల నాకొక కోపం వస్తది. అట్లనే నథింగ్ ఎగ్జిస్ట్ ఔట్‌సైడ్ ఆఫ్ ది ప్రైమరీ కాజ్. అంటే ఏదైతే ఒక కారణం అనేది ఉందో, ఒక ఆరంభానికి ఒక కారణం అనేది ఉందో, ఆ కారణానికి వెనక ఏం లేదు. ఎందుకంటే ఈ కారణంతోటే అంటే ఇది మనకి వేరే వేరే సందర్భాల్లో కూడా రామ్‌త గారు వివరిస్తారు. ఏంటి? ఫస్ట్ అంత మహాశూన్యం ఉంది. ఆ శూన్యం లోపటి నుంచెల్లి ఏమనుకున్నారు? ఆహ్, తనను తాను తెలుసుకోవాలనుకునే ఒక థాట్ వచ్చినప్పుడు, ఆ థాటే ఆరంభానికి ఆరంభం. ఆ థాటే కస్ అక్కడ. ఆ ఆలోచనే ఆరంభానికి ఆరంభించే క్షణం. ఆ థాట్ లేనప్పుడు అంతా శూన్యమే. అంటే ఆ కర్స్ ఏంటక్కడ? ఆ థాట్.
కంటామినేట్ చేసుకుంది కదా నేను ఎవరు అని. ఆ కంటామినేషన్ కి సారీ కంటాంప్లేట్ చేసుకున్నప్పుడు ఆ కంటాంప్లేట్ చేసుకున్న దాని నుండి ఆ ఆలోచన నుండి ఆరంభం స్టార్ట్ అయింది. దానికి అవతలి వైపు ఏముంది? ఏమి లేదు, మొత్తం శూన్యమే. నథింగ్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్. దానికి అప్పుడు ఇంకా సృష్టి అనేది ఆరంభం కాలేదు కదా. సో మరి ఆ కారణం ఏంటంటే కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ. ఈ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ ఈజ్ ద యాక్షన్ ఆన్ నథింగ్‌నెస్. అంటే ఈ నథింగ్‌లోకెళ్ళి ఏం లేని దానిలోకెళ్ళి ఈ కాన్షియస్‌నెస్ అండ్ ఎనర్జీ వచ్చేసి దాని మీద పనిచేసినాం. ఏమీ లేని శూన్యం మీద ఈ కాన్షియస్‌నెస్ ఎనర్జీ పనిచేసింది. అది క్రియేట్ చేసింది. That would suggest then that all power, all mind, all abilities are self-contained in it. సో అంతా కూడా దానిలోనే ఉంది. దేంట్లో లోపల కాన్షియస్‌నెస్ అండ్ ఎనర్జీ లోపటనే ఉంది. We could look at this wave drawing and say that is me, and not to be incorrect because this wave is energy. అంటే ఒక వేవ్ డయాగ్రామ్ చూసి గీసేసి అది నేనే అంటే నాట్ టు బి ఇన్‌కరెక్ట్. ఇన్‌కరెక్ట్ అంటే తప్పు. నాట్ టు బి ఇన్‌కరెక్ట్ అంటే అది తప్పు కాదు. ఎందుకు అంటే వేవ్ అంటే ఎనర్జీ. ఎనర్జీ అంటే మనం ఎనర్జీ బీయింగ్స్‌మి. సో, అలా ఇండైరెక్ట్‌లీ ఏం చెప్తున్నారంటే ఎనర్జీ గురించి హైలైట్ చేస్తున్నారు. వాట్ ఈస్ ఎనర్జీ అనేది దాని నుంచి మనం తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే అంతా కూడా ఒక పదార్థం అనేది ఏదైతే చూస్తే భౌతిక ప్రపంచం అనేది మొత్తం కూడా ఒక ఎనర్జీ నుండే ఆవిర్భవించింది. అంటే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ హౌ దిస్ రియాలిటీ ఈస్ క్రియేటెడ్ అనేది నేర్చుకుంటున్నామని కూడా చెప్పొచ్చు. సో ఆల్ ఎనర్జీ ఈస్ వెయిటింగ్ టు బి ఫార్మ్డ్. Everything around you has already been worked out, and to go back and keep working it's sort of a boring task. What is adventurous is the space between you and me that you have not worked out. It is this energy. This means that there is a raw field of potential that has not been థాట్ అబౌట్ ఆర్ యాక్టెడ్ అపాన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆల్ ఎనర్జీ అంటే ఇప్పుడు మీ చుట్టూ నా చుట్టూ ఇంత ఎంప్టీ స్పేస్ ఉంది కదా, ఆ ఎంప్టీ స్పేస్ లో మొత్తం కూడా ఎనర్జీ ఉంది. అంటే ఎనర్జీ నుండి ఇదంతా సృష్టించినప్పుడు ఇంకా చాలా ఎనర్జీ వెయిట్ చేస్తుంది. ఇంత ఎనర్జీ ఉంది. ఎందుకు వెయిట్ చేస్తుంది? దాని నుండి ఏదైనా సృష్టించడానికి అది వెయిట్ చేస్తూ ఉంది. ఎవ్రీథింగ్ అరౌండ్ యూ హ్యాస్ ఆల్రెడీ బీన్ వర్క్. అంటే మీ చుట్టూ ఉందంతా కూడా ఆల్రెడీ ఇలా చేసి క్రియేట్ చేయబడింది. ఇంకొకటి చెప్పాలంటే మన చుట్టూ ఉన్న మన రియాలిటీని కూడా అంతా మనమే క్రియేట్ చేసుకున్నాం. ఎట్లా? సేమ్ గదే పొద్దున్న లేవగానే గదే ఆలోచనలు. ఓకే. ఇండైరెక్ట్‌గా రమత గారు అక్కడికే తీసుకెళ్తారు. సో, ఇక్కడ ఇన్ డెప్త్‌గా చెప్పుకోవాలంటే ఏంటంటే, మన చుట్టూ ఉంది కూడా మన ఆలోచనలతోటే మన రియాలిటీని క్రియేట్ చేసుకున్నాం. అదే ఆలోచనలు పెట్టుకొని అదే అట్లా పోతే అదే రియాలిటీ క్రియేట్ అయిపోతది. అందుకనే లైఫ్ మీద బోరింగ్‌గా ఎందుకుంటది అంటే, అదే క్రియేట్ చేస్తున్నాం. అదే క్రియేట్ చేస్తా అంటాం. అది క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి ఒక్కొక్కసారి ఇంకా అంటే ఔట్ ఆఫ్ ఈ బుక్ అనుకోకండి. బట్ ఇన్ డెప్త్‌గా కనెక్షన్ చేసుకొని ఇంకో బుక్‌లో కూడా చెప్తారు. ఆ సోల్‌కి ఏమైతదంటే, ఇంకా నువ్వు అట్లే చెప్పినా వినకుండా అదే పని చేస్తా అంటే, ఆ సోల్ శరీరాన్ని వదిలేసిపోతది. బికాజ్ బోరింగ్, నథింగ్ టు లెర్న్ కదా. అదే చేస్తున్నావు. అదే రిపీటెడ్‌లీ చేస్తున్నావు కాబట్టి. సో, దట్స్ వాట్ ఇక్కడ రామ్‌తా గారు చెప్తున్నారు ఏంటంటే, ఈ మన చుట్టూ ఉన్న రియాలిటీ అంతా కూడా మనమే క్రియేటర్స్. మనమే సృష్టించుకున్నాము. ఓకే. సో, కీప్ ఆన్ నువ్వు అదే మళ్ళా ఆలోచన చేసి అదే క్రియేట్ చేస్తే అది బోరింగ్‌గా ఉంటుంది. వాట్ ఈస్ ద అడ్వెంచరస్ ఈస్ ద స్పేస్ బిట్వీన్ యూ అండ్ మీ దట్ యూ హావ్ నాట్ వర్క్డ్ ఔట్. అంటే ఈ మన చుట్టూ ఉన్న ఎనర్జీని యూజ్ చేసుకొని మనం ఒక సృష్టించింది ఏదో ఉందంట. అది నువ్వు క్రియేట్ చేసినప్పుడు దట్ ఈస్ అడ్వెంచరస్ అని అంటారు. ఇంకా ఫెయిరీ టేల్స్ డు కమ్ టు ట్రూలో ఇంకా చెప్తారు. ఏంటి మనం రియల్‌గా ఎందుకున్నాం? ఏంటి అడ్వెంచర్ అంటే ఏమంటారంటే,
ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే మనము సాధ్యం కాదంటే నిజంగా ఇక్కడ నువ్వు ఎందుకున్నావంటే ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటున్నామో అవి కూడా పాసిబుల్ అవుతాయని మన దివ్యత్వాన్ని మన ఎనర్జీ తోటి మనం క్రియేట్ చేసేసి నువ్వే దైవాన్ని అని ఎరక స్థితి లోపట అనుకోవడం కాదు, దాన్ని ప్రాక్టికల్గా అనుభవించి తెలుసుకోవడమే మన రియల్ అన్ఫినిష్డ్ మన వర్క్ ఇక్కడికి, మనం మెయిన్ వర్క్ ఇది అన్నట్టు. సో ఏంటి అడ్వెంచరస్ అంటే అలాంటి అసాధ్యం అనుకునేవి కూడా సాధ్యమని దాన్ని మనము మన థాట్ పవర్ తోటి క్రియేట్ చేయడం. అలాంటిది చేయడానికి మన చుట్టూ ఉన్న ఎనర్జీ అనేది వెయిట్ చేస్తుంది. అంతే తప్ప కూడా లేవంగానే నేను ఇంతే, నాదింతే, మేమింతే, సో మన లైఫ్ ఇంతే అనే అదే నెట్వర్క్‌ని అదే ఆలోచనలో ఉంటే మనకు అదే రియాలిటీ క్రియేట్ అయితది. అదే బోరింగ్ టాస్క్. అట్లా కాకుండా యెస్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అని మనము అఫర్మేషన్ చేసుకుంటున్నాం కదా! అలా అఫర్మేషన్ చేసుకొని సాధ్యం కానిది కూడా ఏది ఇంపాసిబుల్ అనేది లేదు అన్న అన్‌లిమిటెడ్ థాట్‌లతోటి అన్‌లిమిటెడ్ థింగ్‌ని సృష్టించడానికి మన చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీ అనేది వెయిట్ చేస్తూ ఉంది. దిస్ మీన్స్ థాట్ దేర్ ఈస్ ఎ రా ఫీల్డ్ ఆఫ్ పొటెన్షియల్ దట్ హాస్ నాట్ బీన్ థాట్ టు అబౌట్ ఆర్ క్రియేటెడ్ అపాన్ అంటే ఇంకా మంచి ముడి పదార్థం అనేది రా మెటీరియల్ ఉన్నది. దాన్ని మలుచుకోవడానికి మనమే అది వెయిట్ చేస్తుంది. రెడీగా ఉంది. యూజ్ చేసుకోవాల్సినంత యూజ్ చేసుకోవచ్చు. అంత ఉంది మన చుట్టూ అని చెప్తున్నారు. దేర్ ఈస్ వాట్ క్వాంటమ్ మెకానిక్స్ టెల్స్ యూ సారీ and all of you who want to understand how to manipulate energy should study quantum mechanics, that there is no such thing as solid matter. That is correct. The only way it becomes solid is the energy got collapsed. Something collapsed it into a particle. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఎనర్జీ కదా మనకు కావాల్సింది అంటే ఎనర్జీ కొలాప్స్ అవుతుంది. ఎనర్జీని మ్యానిపులేట్ చేయడం నేర్చుకోవాలనుకుంటున్నారు. అంటే ఎనర్జీ తోటి క్రియేట్ చేస్తారని మనకు అంతా డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా! మరి ఆ ఎనర్జీని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి? దాన్ని ఎట్లా యూజ్ చేసుకొని మనము ఎట్లా యూజ్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? క్వాంటమ్ మెకానిక్స్ అంటే దిస్ ఈజ్ ఒక ఫిజిక్స్ లోపల ఒక బ్రాంచ్. సో దట్ ఈస్ రిలేటెడ్ సైంటిఫిక్‌గా కూడా రామ్‌తా గారు ఏదైతే చెప్తున్నారో అదంతా కూడా సైంటిఫిక్‌గా కూడా ఉంది. సో అది నేర్చుకోవాలనుకుంటున్నారని చెప్తున్నారు. ఇన్ సైన్స్‌లో కూడా మనకేంటంటే సాలిడ్ అనేది మ్యాటర్ అనేది దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాస్ ఎ మ్యాటర్ అనేది కూడా సైంటిఫిక్‌గా కూడా క్వాంటమ్ మెకానిక్స్ చెప్తుంది అని చెప్పిల్లన్నట్టు. ఓకే. సో యప్. నెక్స్ట్ ద అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అండ్ ది అబ్జర్వర్ ఎఫెక్ట్. సో వేవ్ ఆఫ్ ఎనర్జీ ఆర్ బోత్ యాక్టివ్ వేవ్స్ అండ్ పార్టికల్స్. నౌ ఇక్కడ మొత్తం కూడా మనకి కొంచెం ఫిజిక్స్ గురించి చెప్తారు. సో నేను కొంచెం చూస్తాను చెప్పడానికి చెప్పడానికి. ఇది మొత్తం కూడా ఫిజిక్స్ లాగా ఉంటది. బట్ చూడండి అర్థం చేసుకొని ట్రై చేయండి. సో వేవ్ ఆఫ్ ఎనర్జీ ఆర్ బోత్ యాక్టివ్ వేవ్స్ అండ్ పార్టికల్స్ అంటే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం ఎనర్జీకి మనము సాలిడ్ ఒక పదార్థానికి ఆ లింక్ గురించి సైంటిఫిక్‌గా సైన్స్ పరంగా ఉన్నదాన్ని రామ్‌తా గారు చెప్తారు. ఎనర్జీ అండ్ పార్టికల్. పార్టికల్ అంటే పదార్థము. ఎనర్జీ అంటే ఒక వేవ్. పార్టికల్ అంటే ఒక పదార్థము. సో వేవ్ ఇది వేరు, పదార్థం వేరు అని అనుకుంటారు. అట్లా కాదంట. వేవ్ ఆర్ బోత్. ఒక వేవ్ అనేది అది ఒక ఎనర్జీ అనేది ఒక వేవ్ లాగా ఉంటది. అండ్ ఒక పదార్థం లాగా ఒక సాలిడ్ లాగా ఉంటదని చెప్తున్నారు. ఒకటే 2 విధాలుగా ఉండొచ్చు. దే ఆర్ సేమ్ థింగ్. పార్టికల్స్ అండ్ ఎనర్జీ ఆర్ సేమ్ థింగ్. What mysterious something determining that this free flowing entity should suddenly wind up into mass? What causes energy to collapse into particles and forms? అంటే ఇక్కడ ఏమన్నా మనము ఎనర్జీ కొలాప్స్ అవుతుంది, కొలాప్స్ అయినప్పుడు మెటీరియల్ అనేది వస్తుందని చెప్పిల్లు కదా, మరి అట్లా ఎందుకు అవుతుంది? ఈ ఎనర్జీ ఎప్పుడు మెటీరియల్ అవుతుంది? అలా ఎవరు చేస్తున్నారు? దానికి రీజన్ ఏంటిది అని అడుగుతున్నారు అని క్వశ్చన్ వేశారు. మళ్ళీ దానికి ఆన్సర్‌గా ఎవరు చెప్తున్నారంటే ఈస్ ద అబ్జర్వర్. సో ఎందుకు అది కొలాప్స్ అవుతుందంటే ఎందుకు అట్లా ఒక ఫార్మ్ నుంచి ఇంకొక ఫార్మ్ కన్వర్ట్ అయిందంటే బికాస్ ఆఫ్ ది అబ్జర్వర్ అని చెప్తున్నారు. వాట్ దట్ ఈస్ వాట్ సైన్స్ టెల్ యూ.
అది నేను చెప్పేది కాదు. మీ సైన్స్ చెప్తుంది అన్నారు. ద అబ్జర్వర్ వెల్ హూ ఈస్ థాట్? మరి ఎవరా అబ్జర్వర్? ఇట్ ఈస్ యూ. ఆ అబ్జర్వర్ అంటే ఎవరో కాదు, అది నువ్వే అంటున్నారు. ఇన్ సైంటిఫిక్ టెస్ట్ దిస్ ఈస్ హౌ enlightened scientists are. They were determined to prove that energy and particles were the same thing. They set up a little test and exactly what they thought it would be do. It did. They thought they were genius. They did the test again and again and again, and it did it. They go, huh, you see, I told you the energy is a particle. దెర్ ఈస్ నో డిఫరెన్స్. సో రామ్తా గారు ఏమన్నారు? ఎనర్జీ అనేది 2 రూపాల్లో ఉంటదని జెప్పారు కదా! అయితే సైంటిస్ట్‌లు ఏమన్నారు అంటే ఇక్కడ మనకి 2 భౌతిక శాస్త్రంలో 2 ఉంటది. అంటే ఏమంటారు? క్వాంటమ్ ఫిజిక్స్ అయితే ఒకటైతే క్లాసికల్ ఫిజిక్స్ అట్లా 2 ఉంటన్నట్టు. దాంట్లో క్వాంటమ్‌ని అడ్వాన్స్డ్ ఫిజిక్స్. ఈ ఎవరైతే బేసిక్ సైన్స్ వాళ్ళుంటారో వాళ్ళు ఇది ఒప్పుకోలేదు అన్నట్టు. అట్లా ఉండడం ఎట్లా అయితది? ఎనర్జీ ఎట్లా పార్టికల్ ఉంటది. కావాల్సిన మేము టెస్ట్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు ప్రూవ్ చేశారు. వాళ్ళు చేస్తే ఏమొచ్చింది? ఆ వేవ్ అనేది వేవ్ లాగానే అది వేవ్ అనేది ఎలా ఉంది? లైక్ ఓకే. సో వాట్ దే ఫైండ్? సో వాళ్ళకి 2 వేవ్స్‌గా ఉంటదని ప్రూవ్ కాలేదు. వాళ్ళేమన్నాడు పదార్థం లాగానే ఉంటది. అది వేవ్ కాదు. 2 సెపరేట్. ఒకటి 2 రూపాల్లో ఉండదు అనేసి వాళ్ళు ప్రూవ్ చేశారు. ఎందుకు? వాళ్ళ థాట్ అలా ఉంది కాబట్టికే వాళ్ళ రిజల్ట్ కూడా అలానే వచ్చింది. బట్ మోడర్న్ సైంటిస్ట్‌లు ఎప్పుడైతే వాళ్ళు టెస్ట్ చేశారో, వాళ్ళు ఓపెన్ మైండ్‌గా ఉన్నారు కాబట్టికి, వాళ్ళు అన్‌సర్టెనిటీని ఎక్స్‌పెక్ట్ చేసిర్రు కాబట్టికి, వాళ్ళ ఎక్స్‌పెరిమెంట్‌లో ఏమొచ్చింది? 2గా వచ్చింది. ఓకేనా? అంటే ఇది ఎట్లా ఉందంటే అబ్జర్వర్ ఏదనుకుంటే రిజల్ట్ అదొచ్చింది. సో, అక్కడ రిజల్ట్ అనేది ఎవరి పైన ఉండేది? అబ్జర్వర్ బట్టి ఉంది. సో, ఇంకా మరి బెటర్ ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే నేనొక వీడియో ప్లే చేస్తాను. దెన్ మీరింకా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే. యాహ్! వన్ సెకండ్.